గాంధీ భవన్ లో కులగణన ఎస్సీ వర్గీకరణ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. ఇది తప్ప ఇంకో ఆశయం లేకుండా వేలాది లక్షలాది మంది పిల్లలు కొట్లాడి దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని దాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలోనే మాదిగ ఉపకులాల ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. పెద్దలు మోత్పల్లి నరసింహ గారు ఉన్నారు. నాకు తెలిసి పెళ్లి కాకముందే ఆయన యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే అని నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సమస్యను ఏదో పరిష్కారం చూపించాలని చాలా ఏళ్ల నుంచి చేస్తుంది. ఇవాళ శాశ్వతంగా పరిష్కారం చూపించినాం. మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్లో 9.75% మాదిగ ఉపకులాలకు వస్తే 5.25% మాల ఉపకులాలకు వచ్చింది. ఇక దీన్ని కూడా ఎవరో ఒకరు తప్పు పట్టాలి, దీన్ని ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించాలని కొంతమంది మిత్రులు చేస్తున్నారు. ఇట్లాంటి దీంట్లో పడకండి. ఎందుకంటే ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయని సాహసోపేతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది. నా మంత్రివర్గ సహచరులు, నా శాసన సభ్యులు అండగా నిలబడి మంత్రివర్గంలో ఆమోదించి శాసనసభలో దాన్ని తీర్మానం చేసి రేపు చట్టాన్ని చేయబోతున్నాము. ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న ఆరోపణలు చేస్తే వాటి వైపు చూడకండి. ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఉన్నారు. నాకు తెలిసి పెళ్లి కాకముందే ఆయన యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే అని నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సమస్యను ఏదో పరిష్కారం చూపించాలని చాలా ఏళ్ల నుంచి చేస్తుంది. ఇవాళ శాశ్వతంగా పరిష్కారం చూపించినాం. మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్లో 9.75% మాదిగ ఉపకులాలకు వస్తే 5.25% మాల ఉపకులాలకు వచ్చింది. ఇక దీన్ని కూడా ఎవరో ఒకరు తప్పు పట్టాలి, దీన్ని ఏదో రకంగా తప్పుదో పట్టించాలని కొంతమంది మిత్రులు చేస్తున్నారు. ఇట్లాంటి దీంట్లో పడకండి. ఎందుకంటే ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయని సాహసోపేతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది. నా మంత్రివర్గ సహచరులు, నా శాసన సభ్యులు అండగా నిలబడి మంత్రివర్గంలో ఆమోదించి శాసనసభలో దాన్ని తీర్మానం చేసి రేపు చట్టాన్ని చేయబోతున్నాము. ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న ఆరోపణలు చేస్తే వాటి వైపు చూడకండి. ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఇవాళ ఈ దేశంలో ఈ రెండు సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. అంత శాశ్వతమైన సమస్యను, శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మనం చూసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయండి. ఏ లెక్క తప్పుందో, ఏ వాటిలో తప్పుందో, ఏ ఇంట్లో తప్పుందో లెక్క చెప్పమని చెప్పుంది. ఇవాళ రాని వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు బీసీలు కావచ్చు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా లెక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది. లెక్క కట్టిన వాళ్ళు 3.1% బయట ఉన్నారు. లెక్క కట్టిన వాళ్ళు 96.9% లెక్కలలో ఉన్నారు. లెక్కలకు వచ్చిన వాళ్ళు దాంట్లోనే శాతం ఇచ్చినాం. లెక్కకు రాని వాళ్ళు ఇందులోకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎస్సీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, మైనారిటీలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళా రెండో విడత ఏదైతే అవకాశం ఇచ్చినామో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పండి. మా బలహీన వర్గాల సోదరులకు, సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి. మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పు అని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సపోర్ట్ కొట్టి చెప్పండి. ఈ కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టి ఆమోదించండి. మీడియా మిత్రులకు, ముఖ్యంగా టీ న్యూస్ వాళ్లకు, గుమస్తా తెలంగాణకి ఇదంతా రికార్డ్ చేసుకొని పోయి చంద్రశేఖరరావుకు చూపించాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.